పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ పిల్లలు కలకపోవడం గల కారణాలంటే? దెర్ ఆర్ మల్టిపుల్ కాజెస్ అండి. ఫీమేల్స్లో సపరేట్ ఉంటాయి, మేల్స్లో సపరేట్ ఉంటాయి. సో మెయిన్గా స్ట్రెస్ చెప్తాము ఇద్దరిలో. అండ్ ఇప్పుడు టైం కూడా లేదు కపుల్స్కి. కొంతమంది వీసీ లాట్ ఆఫ్ పేషెంట్స్ కమింగ్ ఫర్ ఫర్టిలిటీ ఇష్యూస్. వాళ్ళు ఏమంటారంటే వైఫ్ మార్నింగ్ షిఫ్ట్ చేస్తూ ఉండొచ్చు, హస్బెండ్ నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండొచ్చు, అండ్ దే కెనాట్ లింక్ దేర్ జాబ్స్ టు కీప్ రన్నింగ్ ద ఫ్యామిలీ. సో ఇలాంటి సమస్యలు కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు వాళ్ళకి స్పెండ్ చేసే టైం కూడా ఉండట్లేదు. అండ్ పీసీఓఎస్ అనేది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాము ఇప్పుడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ ఎండోక్రైన్ డిసార్డర్ అండ్ ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ఫర్టిలిటీ. సో ఈ కారణాల వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ లేకపోవడం చూస్తున్నాం. అంటే మేడం, గతంలో యాక్చువల్గా మనం ఎర్లీగా పెళ్ళిళ్ళు జరిగేటి, దానికోసం గవర్నమెంట్ 18 years 21 years అని ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం యాక్చువల్గా 29-30 దాకా కూడా పెళ్ళిళ్ళు జరగట్లేదు సాధారణంగా. సో ఈ ఏజ్ అనేది సంతాన ఉత్పత్తి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఫర్టిలిటీ, ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్. మనకి ఏంటంటే 30 years వరకు ఒక రకంగా ఉంటుంది ఫీమేల్స్లో ఫర్టిలిటీ. 30 తర్వాత మనకి ఓవేరియన్ రిజర్వ్, ఎగ్ నెంబర్ ఒకటి తగ్గుతుంది అండ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ 35 తర్వాత దెర్ విల్ బి డ్రాస్టిక్ చేంజ్. సో కన్సీవ్ అవ్వడం కూడా డిఫికల్ట్ అయిపోతుంది అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా తగ్గిపోతాయి. సో దేర్ ఫర్ ఫీమేల్స్లో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్టిలిటీ కోసం. అండ్ బిఫోర్ 30 అయితే ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.